మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల మదర్ తెరీసా పాఠశాలలో హనుమాన్ దీక్ష స్వాములు నిరసన చేపట్టారు. హనుమాన్ దీక్ష ధరించిన విద్యార్థిని క్లాస్ రూమ్ లోకి రానివ్వకుండా పాఠశాల బయట నిల్చోబెట్టారని తెలియడంతో పెద్ద సంఖ్యలో స్వాములు పాఠశాల ఎదుట నిరసన చేపట్టారు. విచక్షణ కోల్పోయిన హనుమాన్ దీక్ష స్వాములు పాఠశాలపై దాడి చేసి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. కానీ హనుమాన్ స్వామిని అవమానపరిచి ఆ స్వామిని ఎగ్జామ్ రాయకుండా ఆ ఉన్నటువంటి డ్రెస్సులు తీసి అవి బయటకు పంపేయడం అనేటువంటిది ఇది ముఖ్యంగా హిందూ సమాజానికి ముఖ్యంగా హనుమాన్ చాలా బాధాకరం. మన అసలు హిందూ దేశంలో ఉన్నావా లేకపోతే ఇది పాకిస్తాన్ అసలు భారతదేశంలో ఉన్న సందేహం ఏర్పడుతుంది. రేపు రాబోయే రోజుల్లో ఇంకా బలపడితే ఇలాంటి మైనారిటీ సమస్యలు రానికి బలపడితే ఇక్కడ హిందూ సమాజానికి ఇలా హిందూకి ఇంకా కూడా ప్రాణ సంకటం ఉంటుంది. ఇవాళ ఈ స్కూల్లో చూసుకుంటే స్వామి జై శ్రీరామ్ ఒక చర్చ్ ఉంటుంది. హిందూ అక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళు మొత్తం కూడా ఆలవేషన్లు వస్తారు. మనం ఎప్పుడు అబ్జర్వేషన్ చేయలేదు. హిందువులకు సహనశీల ఉంటుంది, గౌరవించే సంస్కృతి ఉంటుంది. కానీ వీళ్ళకు పక్క ఏం చేయలేదు. వాళ్ళని వీటిలో బయటికి పంపించలేదు, ఏం చేయలేదు. వాళ్ళకు పేరెంట్స్కి మాత్రం పిల్లలకు ఏం చెప్పలేదు. పేరెంట్స్కి ఫోన్ చేసుకొని మీరు వచ్చి మాట్లాడు, లేకుండా యూనిఫామ్ వేసుకొని పంపించండి అని చెప్పాము. మాల వేసుకోండి, మళ్ళీ ఇది కూడా షోల్ కూడా వేసుకోండి అని మేము అన్నాము. లేకుండా మనం 10 రోజుల తర్వాత 8 రోజులు ఆ తర్వాత మనం ఎగ్జామ్ రాపిస్తాను కూడా మనకు అన్నారు. నేను ఎగ్జామ్ కూడా రాపించాము. నేను బయట పెట్టలేదు, బయటకు పంపించలేదు, పిల్లలతో మాట్లాడలేదు, ఏం చేయలేదు. పేరెంట్స్తో మాట్లాడినాము. అది 2 ముగ్గురు ఫోన్ చేసి చెప్తాము.